పొద్దున అమెరికా వాళ్ళు మనకి ఎంత లాభం ఉన్నా కూడా మనం రియాక్ట్ అవ్వకపోవడం వల్ల, అది మ్యూచువల్ రెస్పెక్ట్ మీద ఉండకపోవడం వల్ల వాళ్ళకి మన మీద ఉండే, వాళ్ళు రేపు పొద్దున్న ఇవాళ ఒక మాట అంటే రేపు 10 మాటలు అంటారు. అదే మనం ఒక్కసారి తిరగబడి చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చైనా సైలెంట్గా ఉందనుకోకండి, చైనా ఖచ్చితంగా వచ్చి బయటకు మాట్లాడుతుంది. సో ఇక్కడ ఆయనకి ప్రాబ్లమ్ స్వీడనో నార్వేనో ఏ జీడిపి ఏ దేశం అని కాదు. ఇక్కడ ఇమిగ్రెంట్స్ అని చెప్పి బార్డర్ దాటి లోపలికి లీగల్గా వస్తున్నారు కదా, అలా లీగల్గా వచ్చిన జనాలు ఒంటి మీద ఉండే, చర్మం మీద ఉండే రంగుతో ఆయనకి సమస్య. ఇట్స్ వెరీ క్లియర్. ఒకసారి ఆయన ఎంత ప్రాబ్లమాటిక్ థాట్స్ ఆయనకు ఉన్నాయో ఈ ఒక్క స్పీచ్ అంటే మీకు అర్థం. మనకి భారతదేశంలో పగడి అనే కాన్సెప్ట్ ఉంటుంది, సెల్ఫ్ రెస్పెక్ట్ అంటారు దాన్ని. అంటే మనకి డబ్బులతో పాటు అవతల వ్యక్తికి మనకి ఉండే సంబంధంతో పాటు మన పట్ల ఆ వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు, ఎలా వ్యవహరిస్తున్నాడు, మన మీద ఆ వ్యక్తికి ఎంత రెస్పెక్ట్ ఉంది అనేది ఆ వ్యక్తి మాట్లాడే మాటల్లో ఉంటుంది, ఆ మాటల్ని మనం తీసుకునే విధానంలో ఉంటుంది. ఇది నేను ఇవాళ ఎందుకు చెప్తున్నానంటే లాస్ట్ 24 to 48 అవర్స్గా ఏదైతే స్టేట్మెంట్ వైరల్ వెళ్తుందో, హెల్ హోల్ కంట్రీ లైక్ ఇండియా. It referred to India, China and some other countries as hellholes. American podcaster Michael Savage accused Indian and Chinese citizens of delivering babies in the US to get citizenship for the children. ఆ దేశాల నుంచి మీరు ఇక్కడికి వచ్చేసి పిల్లల్ని పుట్టించేసి బర్త్ రైట్ సిటిజన్షిప్ ఇచ్చేసి మా దేశం మీద పడి బ్రతికేస్తున్నారు అని ఎక్కడో ఒక కన్జర్వేటివ్ ఫార్ రైట్ అమెరికాకి సంబంధించిన, అమెరికన్ కంట్రీ సైడ్కి సంబంధించిన ఒక వ్యక్తి అరుగుగట్ట మీద కూర్చొని మాట్లాడిన మాట కాదు ఇది. ఒక అమెరికన్ ప్రెసిడెంట్ రీపోస్ట్ చేసిన ఒక వీడియో, మైకల్ సావేజ్ అని చెప్పి ఒక పాడ్కాస్ట్ ఉన్నాడు అమెరికాలో. ఆయన అన్న మాటలు, ఆయన చెప్పిన మాట ఏంటి, క్లియర్గా ఇండియాని అవమానించినట్టే ఉంది, ఇండియాని చైనాని. బట్ అది నాకు అంత బాధ కలిగించలేదు నేను విన్నప్పుడు. సీరియస్గా ఆనెస్ట్గా చెప్తున్నాను. ఎందుకంటే ట్రంప్ గారు లాంటి వ్యక్తి నుంచి ఇందుకన్నా మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం. అసీం మునీర్ని ఫేవరెట్ ఫీల్డ్ మార్షల్ అనే వ్యక్తి ఆయన. కొన్ని రోజులు అయితే పాకిస్తాన్ భారతదేశం కన్నా బెటర్ దేశం అనొచ్చు. ఆయన నోరుకు అద్దులేదు ఏదైనా మాట్లాడతాడు ఆయన. కానీ దీని పట్ల మనం రియాక్ట్ అవ్వని విధానం ఏదైతే ఉందో అది చాలా బాధాకరం. అది చాలా టైం వరకు రియాక్ట్ అవ్వలేదు, నేను కూడా చాలా బాధపడ్డా. అఫ్ కోర్స్ భారతదేశం రెస్పాండ్ అయింది, గట్టిగా రెస్పాండ్ అయింది, దాని గురించి మనం మాట్లాడదాం. బట్ చాలా సమయం వరకు ఒక సస్పెన్స్ మెయింటైన్ అయింది. ఇన్ఫాక్ట్ దీని గురించి అఫీషియల్ స్పోక్స్ పర్సన్ భారతదేశాన్ని అడిగినా కూడా బిగినింగ్లో ఒక జర్నలిస్ట్ అడిగాడు ఇదే క్వశ్చన్. ఒక అమెరికన్ ప్రెసిడెంట్ అయ్యండి భారతదేశాన్ని హెల్ హోల్ అని మాట్లాడుతున్నాడు, దాని మీద మీ ఉద్దేశం ఏంటని అడిగితే దాని గురించి మేము విన్నాం, ప్రస్తుతం మేము స్పందించాలనుకోవట్లేదు అని. ఒక విషయం అందరికీ తెలిసిందే కదా, భారతదేశానికి అమెరికాకి చాలా ఎకనామిక్ కనెక్షన్ ఉంది. అక్కడ వాళ్ళు ఇక్కడ కానీ, ఇక్కడ వాళ్ళు అక్కడ కానీ, మన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అక్కడ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ చాలా జరుగుతున్నాయి. ఒక 3-4 ఏళ్ల తర్వాత $500 బిలియన్ బైలాటరల్ ట్రేడ్ కూడా ఉంటుందని చెప్పి అంటున్నారు. వాళ్ళు మన దగ్గర కొనే సరుకు కన్నా మన దగ్గర వాళ్ళు కొనే సరుకు ఎక్కువై ఉండొచ్చు. బట్ దట్ డజంట్ మీన్ మన ఆత్మగౌరవానికి భంగం కలిగించేలా వాళ్ళు మాట్లాడొచ్చని. అగైన్ వెయిట్ చేసి ఈ లోపల చాలా మంది రియాక్ట్ అవుతున్నారు. అంతెందుకు కంట్రీ లైక్ ఇరాన్ ఇన్ హైదరాబాద్, ఇరాన్ ఎంబసీ ఇన్ హైదరాబాద్, దే పుట్ అ ట్వీట్. ఏ దేశాలు అయితే మీరు హెల్ హోల్ కంట్రీస్ అన్నారో, భారతదేశం కానీ చైనా కానీ, దే ఆర్ సివిలైజేషన్స్. మీ దేశం పుట్టక ముందు నుంచి కూడా ఉన్నాయి. ఇక్కడ ఏదైనా హెల్ హోల్ కంట్రీ ఉందంటే వార్ క్రిమినల్లా బిహేవ్ చేస్తున్నాడు కదా. ఆ ప్రెసిడెంట్ ఉండే దేశమైన అమెరికానే, అంతకు మించిన దేశం ఏం లేదు. ఇమిగ్రెంట్స్కి నరకని చూపిస్తున్న అదే అమెరికా ఇస్ ద హెల్ హోల్ నేషన్ ఆఫ్ ద వరల్డ్. ఇది ఇరాన్ చెప్తున్నమాట. ఇన్ఫాక్ట్ ఇరాన్ అట్లీస్ట్ భారతీయులు చాలా మంది అట్లీస్ట్ ఇరాన్ అయినా మాట్లాడింది, ఇరాన్ అయినా స్పందించింది, మన వాళ్ళు ఇంకా స్పందించట్లేదు అని అనుకునే లోపల మన సైడ్ నుంచి ఒక స్పందన వచ్చింది. అది నేను చదివి వినిపిస్తాను. మన భారతదేశం ఎలా రియాక్ట్ అవుతుందో మనం తెలుసుకోవాలి. బట్ దానికన్నా ఇంపార్టెంట్గా ఇలాంటి ఇంపార్టెంట్ వీడియో నా సైడ్ నుంచి మీకు రోజు కొట్టి వస్తుంది ఎవ్రీ సింగిల్ డే. జియో పాలిటిక్స్ పరంగా ఇప్పుడు జరుగుతున్న యుద్ధానికి సంబంధించి, అంతెందుకు ప్రపంచ నలుమూలలో ఏది ఎక్కడ ఎలా జరిగినా కూడా దాన్ని మనందరం ఆడుకునే భాషలో సింప్లిఫై చేసి 10 నిమిషాలు వీడియో చేసి ఒక నాలెడ్జ్ పిల్ల మీ ముందు పెట్టేస్తా. ఈ వీడియోస్ని రోజు కూడా చేసే పూచి నాది. బట్ అది మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్ అన్నట్టు ఎక్కడున్నా నేను ఈ కాంటెక్స్ట్ గురించి నేనేమాత్రం మాట్లాడాలన్నా, అసలు ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ యాక్ట్ ఏంటి, దాని మీద ట్రంప్ గారు ఇంత యాంటీగా ఎందుకున్నారు అది మనం తెలుసుకోవాలి. ఏ దేశానికైనా ఆ దేశాన్ని డిఫెండ్ చేసుకునే హక్కు ఉంది, ఆ దేశం గురించి మాట్లాడే హక్కు ఉంది, ఎలా వేరే దేశాన్ని దూషించకుండా. ఇక్కడ ఏం జరుగుతుంది, అమెరికాలో ఒక రూల్ ఉంది. అమెరికాకి సంబంధించి అమెరికాలో ఎవరైనా ఒక బిడ్డ పుడితే వాళ్ళు ఆ తల్లిదండ్రులు ఏ దేశస్తులైనా అవనివ్వండి, ఏ వీసా మీదైనా ఉండనివ్వండి, ఆ బిడ్డ ఆటోమేటిక్గా అమెరికన్ సిటిజన్ అయిపోతాడు. ఈ రూల్ ఎప్పటి నుంచో ఉంది. ఎవరైతే బ్రతుకు తెరువు కోసం అమెరికాకి వస్తున్నారో వాళ్ళని ఇన్సెంటివైజ్ చేసే ఒక లా ఇది, ఒక రూల్ ఇది. ఇది కూడా అమెరికా ఎందుకు పెట్టింది, ప్రపంచం నుంచి మాకు టాలెంట్ కావాలి, మాకు చైనీస్ టాలెంట్ కావాలి, ఇండియన్ టాలెంట్ కావాలి, కెనేడియన్ టాలెంట్ కావాలి, ఆస్ట్రేలియన్ టాలెంట్ కావాలి. ఎక్కడైతే బ్రెయిన్స్ ఉన్నో మాకు డబ్బులు ఉన్నాయి కాబట్టి బ్రెయిన్స్ మొత్తాన్ని మేము రప్పిస్తాం, ఒక గ్రేట్ అమెరికన్ డ్రీమ్ని సెల్ చేస్తాం. ఇక్కడికి వచ్చి వాళ్ళు పనిచేసి వాళ్ళు కూడా మంచిగా జీతాలు అవి సంపాదించి ఈ దేశాన్ని అభివృద్ధి బాట పట్టించేలా చేయాలి. ఇది ఎప్పటి నుంచో అమెరికా పెట్టుకున్న ఒక ఐడియా, ఇది డాక్ట్రిన్ అనుకోండి. ఇక్కడ ఏంటి, అమెరికా బెనిఫిట్ అయింది. ఇవాళ ఇప్పుడు ఏమవుతుంది, అమెరికాకి డెట్ ఉంది, ముందున్నంత జోష్ లేదు, అంత ఫాస్ట్గా పైకి ఎదగట్లేదు. చైనా లాంటి దేశం కూడా ఎప్పుడైనా దాటేస్తుందని ఒక భయం ఉంది. అంతేందుకు చైనాని పక్కన పెట్టండి, అంత స్టడీ గ్రోత్ ఉంది కదా ఇవాళ భారతదేశానికి. 6.5 to 7% జీడీపీ గ్రోత్ రేట్ ఉంది. అలాంటి భారతదేశాన్ని తొక్కకపోతే, భారతదేశం మీద మాట్లాడకపోతే, భారతదేశం మీద ఆ గ్రోత్ని ఎలా అయితే జపాన్తో వీళ్ళు ఆడుకున్నారో అలా భారతదేశంతో ఆడుకోకపోతే, ఇంకొక ప్లాజా అకార్డ్ కానీ భారతదేశంలో దింపకపోతే, జపాన్లో ప్లాజా అకార్డ్స్ అని ఉంటే ఒకసారి మీరు గూగుల్ చేయండి దాన్ని. ఇవాళ జపాన్ ఇరుక్కొని ఉంది $4 trillion ఎకానమీ దగ్గర. గత 10 సంవత్సరాలుగా అక్కడే ఉంది, ఇంకా కొన్ని దశాబ్దాలైనా కూడా అక్కడే ఉంటుంది. అంటే దానికి కారణం ఈ ప్లాజా అకార్డ్స్. అలాంటిది ఏదో ఒకటి ఉపయోగిద్దాం అనుకుంటుంది భారతదేశం మీద. ఎనీవేస్, ఇక్కడ ఇప్పుడు స్కెచ్ ఏంటి,
మాకు కావాల్సిన వాళ్ళందరూ వచ్చారు కాబట్టి ఇప్పుడు మాకు అనవసరమైన వాళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇప్పటి నుంచి ఎవరైనా ఇక్కడ పుడితే వాళ్ళు అమెరికన్ సిటిజన్స్ అవ్వకుండా చేయాలి, బర్త్ రైట్ సిటిజన్షిప్లో అమెండ్మెంట్ చేయాలని చెప్పి ట్రంప్ గారు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు. అలా ప్రయత్నిస్తూ ఊరుకుంటారా? అండ్ ఆ ప్రయత్నం కూడా ఒక న్యూట్రల్ థాట్ నుంచి రావట్లా, మనుషులందరూ ఒక్కటే అనే థాట్ నుంచి రావట్లేదు. సింపుల్గా చెప్తున్నాను కదా, ఒక్కసారి ట్రంప్ గారు ఇచ్చిన ఈ స్పీచ్ ఒకసారి మీరు వినండి. ఈ స్పీచ్లో ఆయన క్లియర్గా ఈ షిట్ హోల్ కంట్రీస్ నుంచి కాదు మాకు రావాల్సింది, నిజంగానే మాకు ఇమిగ్రెంట్స్ అంటే మాకు కోపం లేదు, మీరు నార్వే నుంచి రమ్మనండి, స్వీడన్ నుంచి రమ్మనండి, జర్మనీ నుంచి రమ్మనండి, మీరు వినండి. దీని తర్వాత నేను దీని అర్థం చెప్తా, ఒకసారి మీరు వినండి. ఆయన లోపల ఉండే ద్వంద్వార్థాన్ని మనం చూడాలి. ఫస్ట్ మీరు చూడండి. From shit hole countries, right? Why can't we have some people from Norway, Sweden, just a few? Let us have a few. From Denmark, do you mind sending us a few people? Send us some nice people. సో ఇక్కడ ఆయనకి ప్రాబ్లమ్ స్వీడనో, నార్వేనో, ఏ జీడిపి, ఏ దేశం అని కాదు. ఇక్కడ ఇమిగ్రెంట్స్ అని చెప్పి బార్డర్ దాటి లోపలికి లీగల్గా వస్తున్నారు కదా, అలా లీగల్గా వచ్చిన జనాలు ఒంటి మీద ఉండే, చర్మం మీద ఉండే రంగుతో ఆయనకి సమస్య. ఇట్స్ వెరీ క్లియర్. ఒకసారి ఆయన ఎంత ప్రాబ్లమాటిక్ థాట్స్ ఆయనకు ఉన్నాయో ఈ ఒక్క స్పీచ్ అంటే మీకు అర్థమైపోయింది. ఎనీవేస్, ఫస్ట్ భారతదేశం ఏ రియాక్షన్ ఇచ్చిందో మనం చూద్దాం. ఇది అఫీషియల్ స్పోక్స్ పర్సన్ నుంచి రణధీర్ జైస్వాల్ గారి నుంచి. Government has criticised the remark, calling it uninformed and inappropriate. The Indian Ministry of External Affairs, or the MEA, said the remark does not reflect the reality of the India-US relationship. మేము అమెరికా కామెంట్స్ చూసాం. దాని తర్వాత యూఎస్ ఎంబసీ ఏదైతే సబ్సీక్వెంట్గా రెస్పాన్స్ ఇచ్చిందో, ట్రంప్ గారు ఏదో ఒకటి మాట్లాడడం, దాన్ని చూసి డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి ఎంబసీ ముందుకు రావడం. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి ట్రంప్ గారికి చెప్పలేరు, సార్ ట్రంప్ గారు మీరు మాట్లాడుతున్న దాంట్లో అర్థం లేదండి, దీనివల్ల కొన్ని దశాబ్దాలుగా వస్తున్న ఫారెన్ పాలసీకి దెబ్బ తగులుతుంది, మీరు మాట్లాడొద్దు అంటే ఆయన ఈగో హర్ట్ అవుతుంది. సో ఆయన వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇదే ఎంబసీ ఇవాళ బయటకు వచ్చి, లేదు ఇదే ట్రంప్ గారు ఇండియా ఇస్ అ గ్రేట్ కంట్రీ, మోదీ గారు చాలా పెద్ద మంచి ప్రైమ్ మినిస్టర్, మై ఫేవరెట్ గాయ్ అని చెప్పి మాట్లాడారు కదా, దాన్ని మీరు మనసులో పెట్టుకోండి, దీని మనసు నుంచి తీసేయండి అని మీనింగ్ వచ్చి మాట్లాడుతున్నారు. అంటే మండే రోజు మీరు పొగిడి ఫ్రైడే రోజు తిట్టేస్తే ఆ తిట్టు కాకుండా వెళ్ళిపోతుందా? ఎనీవేస్, ఆ సబ్సీక్వెంట్ రెస్పాన్స్ ఏదైతే ఉందో ఇది అదే. ఈ రిమార్క్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ అన్ఇన్ఫార్మ్డ్, ఇన్అప్రోప్రియేట్ అండ్ ఇన్ పువర్ టేస్ట్. అంటే ఎందుకంటే కొంచెం భారీ పదజాలం వాడాల్సింది ట్రంప్ గారిని ఉద్దేశిస్తూ, కానీ ఒక లెవెల్ వరకు వచ్చి మనం ఆగుతున్నాం, మనం కొంచెం డెకరం మెయింటైన్ చేస్తాం. దే సర్టన్లీ డు నాట్ రిఫ్లెక్ట్ ద రియాలిటీ ఆఫ్ ఇండియా యూఎస్ రిలేషన్షిప్. అది ఎప్పటి నుంచో ఉంది, మ్యూచువల్ రెస్పెక్ట్ని బేస్ చేసుకొని ఉంది. మ్యూచువల్ రెస్పెక్ట్ అంటే ఏంటి, మీరు మమ్మల్ని రెస్పెక్ట్ చేస్తే మేము మిమ్మల్ని రెస్పెక్ట్ చేస్తాం. ఇన్ఫాక్ట్ ఇమాన్యుయల్ అని చెప్పి, ఏది ఇమాన్యుయల్ మ్యాక్రో కాదు, ఫ్రెంచ్ ప్రెసిడెంట్ కాదు, ఎందుకంటే చాలా మంది అనొచ్చు ఇదే ట్రంప్ గారు ఫ్రెంచ్ ప్రెసిడెంట్, ఆయన భార్య ఆయన కొడుతుందని చెప్పి ఆయన అన్నాడు. ట్రంప్ గారు ఈ మాట అన్నారు. ఎందుకు ఇమాన్యుయల్ మ్యాక్రో అండ్ ట్రంప్ గారు ప్రస్తావించిన ప్రతిసారి నాకు నవ్వు వస్తుంటుంది. వాళ్ళిద్దరు టామ్ అండ్ జెర్రీలో కొట్టుకుంటూ ఉంటారు. సిమిలర్ ఇష్యూనే ఇక్కడ కూడా. బట్ ఈ ఇమాన్యుయల్ ఆ ఇమాన్యుయల్ కాదు. ఈయన డెమోక్రట్ లీడర్, అయినా చాలా ఫేమస్ లీడర్. ఈయన ట్రంప్ గారి పాలసీలు కానీ ట్రంప్ గారి ఆ మాటలు బయటకు దొరలడం ఉంటుంది కదా, దాన్ని విమర్శిస్తూ జపాన్ ఓకే, సౌత్ కొరియా ఓకే, ఇలా ఏవేవైతే దేశాలు అమెరికాకి ఫ్రెండ్లీగా ఉంటే వాళ్ళని అవమానించారు. సరే, ఇండియానైతే హీ స్పాట్ ఆన్ దేర్ ఫేసెస్ అంటున్నాడు. ఒకసారి మీరు వినండి. Take India, that's been a 30-year project of every Democrat Republican administration to bring them closer to the U.S. orbit, and literally spit in their face as we did on this administration. చెప్తుంటే చాలా బాధగా ఉంది, బట్ యూ హ్యావ్ టు లిసన్ టు దిస్ వాట్ హీ సేయింగ్. నేను చెప్తాను కదా, ప్రస్తుతానికి అమెరికాలో ఉండే రియాలిటీ ఇది, జనాలందరికీ తెలుస్తుంది. మనం రియాక్ట్ అవ్వకపోవడం వల్ల మన సెల్ఫ్ రెస్పెక్ట్ని మనమే తగ్గించుకుంటున్నాం అని చెప్పి నా భావన, అంతే. మీరే చూడండి. సరే, ఏ ఎకనామిక్స్ మనం చేసినా, ఎంత బైలాటరల్ ట్రేడ్ ఉన్నా కూడా, రేపొద్దున అమెరికా వాళ్ళు మనకి ఎంత లాభం ఉన్నా కూడా మనం రియాక్ట్ అవ్వకపోవడం వల్ల, అది మ్యూచువల్ రెస్పెక్ట్ మీద ఉండకపోవడం వల్ల, వాళ్ళకి మన మీద ఉండే వాళ్ళు రేపొద్దున ఇవాళ ఒక మాట అంటే రేపు 10 మాటలు అంటారు. అదే మనం ఒక్కసారి తిరగబడి చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చైనా సైలెంట్గా ఉందనుకోకండి, చైనా ఖచ్చితంగా వచ్చి బయటకు మాట్లాడుతుంది. చైనా ఇస్ కంపీటింగ్ విత్ ద యూఎస్ టుడే. సో ఒకసారి మీరు ఆలోచించండి, ఇంత మైల్డ్ రెస్పాన్స్ దీనికి కరెక్ట్ అంటారా కాదా? మీరు చెప్పండి నాకు, మీరే చెప్పండి, నేను కాదు, మీరు చెప్పండి. ఇవాళ అమెరికా లోపలికి మనం వెళ్ళి చూస్తే అక్కడ జనాలు ఎలా రియాక్ట్ అవుతున్నారు, వాట్ ఆర్ దే సేయింగ్? 40% ఆఫ్ ద ఇమిగ్రెంట్స్ ఎవరైతే భారతదేశం నుంచి వచ్చున్నారో దే వాంట్ టు లీవ్. ఇక్కడ మాకు కరెక్ట్ అనిపించట్లేదు ట్రంప్ గారి పాలసీలు, ట్రంప్ గారికి ఇమిగ్రెంట్స్ మీద ఉండే ఆలోచనలు కానీ. అంతెందుకు ట్రంప్ గారు అమెరికాని ఏ విధంగా అయితే ముందుకు తీసుకెళ్తున్నారో, వీఆర్ నాట్ హోప్ఫుల్ అబౌట్ ఇట్, వీ వాంట్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ కంట్రీ అని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఇన్ఫాక్ట్ ఏ దేశానికైనా జనాలు ఎందుకు వస్తారు? లీగల్ గురించి మాట్లాడుతున్నాను. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మీద నాకు ఎక్కడ రెస్పెక్ట్ లేదు. లీగల్గా ఎవరైనా ఎందుకు వస్తారు? ఆ దేశం ఏదో ఒక డ్రీమ్ సెల్ చేస్తేనే కదా, ఆ దేశం అడ్వర్టైజ్ చేసుకుంటేనే కదా. అమెరికా తనదాన్ని అడ్వర్టైజ్ చేసుకుంది. మీరు రండి అని చెప్పి అడిగితే మనం వెళ్ళాం. మనం ఇవాళ అమెరికాలో ఉండే పొలిటికల్ క్లైమేట్ మీద ఎవరికి నమ్మకం లేదు. ప్లస్ ఆయన యుద్ధం స్టార్ట్ చేశారు, దానివల్ల క్రూడ్ ఆయిల్ ప్రైజులు పక్కన పెట్టండి, డైట్ కోక్లో ఆఖరికి కాండమ్స్తో సహా వాటి ప్రైజులు పెరుగుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా. దీనికి ఎవరు కారణం అంటే ఎవరి పేరు చెప్పాలి? ట్రంప్ గారి పేరు చెప్పాలా? అందుకని చెప్తున్నాను కదా, సిచ్యువేషన్ మనం అనుకున్నంత స్మూత్గా అయితే లేదు అక్కడ. అండ్ వీ షుడ్ హ్యావ్ రియాక్టెడ్ ఈవెన్ మోర్ స్ట్రాంగ్లీ ఇస్ వాట్ ఐ ఫీల్. అట్లీస్ట్ మన మొహం మీదకి వచ్చి మనల్ని అంటున్నప్పుడు, మనల్ని కాకుండా ఇప్పుడు పాకిస్తాన్ ఏదైనా అన్నాడు అనుకోండి, లేదా యుద్ధపు కాంటెక్స్ట్లో ఆయన ఏం మాట్లాడినా కూడా మనం ఎదురెళ్ళి దూరి మీడియేషన్ చేయాలి అనే ఆ థాట్ ప్రాసెస్ నాకు ఉండదు.
బట్ ఇలాంటి సిచ్యువేషన్లో భారతదేశం ఒక మాట అన్నప్పుడు మనం ద వే వీఆర్ రియాక్టింగ్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ అవర్ ఫారెన్ పాలసీ. వాట్ యూ థింక్? ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ. ఇందాక జపాన్లో ప్లాజా అకార్డ్స్ అని మాట్లాడాం కదా మనం. ప్లాజా అకార్డ్స్ ఏదైతే అమెరికా సైన్ చేయించిందో అవి ఏ సంవత్సరంలో ఎఫెక్ట్లోకి వచ్చాయి? ఆప్షన్ ఏ ఇస్ 1983, ఆప్షన్ బి ఇస్ 1985, ఆప్షన్ సి ఇస్ 1987, ఆప్షన్ డి ఇస్ 1989. మీకు సమాధానం తెలిసే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అక్కడ అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ అని రాయండి. ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు ఠక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లో చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ మీరు ఇద్దామనుకున్నా కూడా ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. డెఫినెట్గా రండి, ఫాలో కూడా పెట్టుకోండి. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్లో టు ఆల్ ద ఓజీ ఫాలోవర్స్ సంథింగ్ వెరీ 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 ఇంట్రెస్టింగ్ ఇస్ హ్యాపెనింగ్. సో మీ దగ్గర ఆ ఛాన్స్, ఆ టైం కానీ ఫస్ట్ అక్కడ రండి. మీరు నా ఛానల్ బిగిన నుంచి ఫాలో అవుతుంటే ఫాలో కూడా పెట్టేసుకోండి. అండ్ ఏజుడ్ గ్లోబల్ అని మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నాకంటే వీడియోస్ మీరు షేర్ చేద్దాం అనుకుంటే డెఫినెట్లీ దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ ఇక్కడ దాకా మీరు వీడియోలు వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న వాచ్ టైం, రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. ఇన్ఫాక్ట్ మీరు ఇలా డైలీ చూడడం వల్ల ఎంతమందికి రీచ్ అవుతుంది అనుకుంటున్నారు ఈ వీడియోస్. అలాంటి కొత్త వాళ్ళు మీరు కనుక ఉంటే, నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే మీరు కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. యుద్ధానికి సంబంధించి గంటకి అప్డేట్స్ వస్తున్నాయి. ఇలాంటి జియోపొలిటికల్ కరెంట్ అఫైర్స్ జరుగుతున్నాయి. ప్రతి విషయాన్ని మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా, రెగ్యులర్ విషయాలు తెలుసుకుందాం అనుకున్న ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుందో మనందరం మాడుకునే భాషలో 15 నిమిషాల్లో మీ ముందు పెట్టేస్తాను. అది నా పూజ. డైలీ నా వీడియో ఖచ్చితంగా వస్తుంది, ఎలాంటి పరిస్థితులు ఉన్నా ఎక్కడున్నా. మరి ఈ వీడియో మీ దగ్గర రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా? డన్. మీకోసం 2 వీడియోస్ పెడుతున్నాను ఇక్కడ. ఈ వీడియో ఒక ఇండియన్ షిప్ని సీజ్ చేసి పెట్టుకుంది ఇరాన్. ఏ కాంటెక్స్లో పెట్టుకుంది, ఆ షిప్, మన షిప్ ఏం చేసింది తెలుసుకోవాలంటే దాని మీద క్రిస్టల్ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది. లేదా అసలు యుద్ధమే ఎలా మొదలైందంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తాను. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.